శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నలోపాఖ్యానంలో ఆ కలి యొక్క ఆవేశం చేత ఆ పుష్కరుడితోటి నలుడు జోదం ఆడుతున్నాడు. ఆ జోదంలో ఒళ్ళు తెలవకుండా తాను ఉన్నటువంటి తన ధనాన్ని అంతటినీ కూడా ఆ జోదంలో ఓడిపోతున్నాడు. అయినప్పటికీ పట్టుదలతోటి ఎంత మాత్రము జోదాన్ని ఆపకుండా అట్లాగే జోదమాడుతున్నాడు. అది చూసి దమయంతి మిక్కిలి దుఃఖపూరితయింది. ఏమి చేయాలో తెలవట్లేదు. వెంటనే మంత్రులను పిలిపించింది. అయినప్పటికీ వాళ్ళకి ప్రవేశం ఇవ్వట్లేదు నలుడు. అట్లాగే ఇంకా వెంటనే బృహస్సేనను పంపించి వార్ష్ణేయుడు అనేటువంటి రథసారథిని పిలిపించి అతనితోటి ఈ విధంగా మాట్లాడుతోంది. జానీషే త్వం యథా రాజా సమ్యగ్ వృత్తః సదా త్వయి తస్య త్వం విషమస్థస్య సాహాయ్యం కర్తుమర్హసి. ఓ వార్ష్ణేయ, మహారాజు మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ విషయంలో ఎలా ఉండేవారో నీకు తెలుసు కదా. అందువల్ల ఇప్పుడు విషమ స్థితిలో ఉన్నాడు మహారాజు. అతడికి కాస్త నువ్వు సహాయం చేయడానికి నువ్వే తగినటువంటి వాడవు. యథా యథా హి నృపతి పుష్కరేణైవ జీయతే తథా తథాస్య వైద్యూతే రాగో భూయోభివర్ధతే. ఆ పుష్కరుని చేతిలో ఓడిపోయినప్పుడల్లా మహారాజునికి పాచికలాట మీద ఆసక్తి పెరుగుతోందయ్యా. అందువలన అతడు దాన్ని వదిలిపెట్టట్లేదు. యథా చ పుష్కరస్యాక్షాః పతంతి వశవర్తినః తథా విపర్యయశ్చాపి నలస్యాక్షేషు దృశ్యతే. ఆ పుష్కరుడి యొక్క పాచికలు అతనికి అధీనాలే ఉన్నాయి. అతడు ఏ పందెం చెబితే అదే పడుతున్నాయి తప్ప నలుడి యొక్క పందెం ఎక్కడ పడట్లేదు. అందువలన నలుడి యొక్క అభీష్టానికి వ్యతిరేకంగానే పడుతున్నాయి. సుహృత్ స్వజన వాక్యాన్ని యథావన్న శృణోతి చ మమాపి చ తథా వాక్యం నాభినందతి మోహితః నూనం మన్యే న దోషోస్తి నైషధస్య మహాత్మనః యత్ మే వచనం రాజా నాభినందతి మోహితః. ఆ మహారాజు తన వాళ్ళు చెప్పేటువంటి మాటలను కానీ, మిత్రుల మాటలను కానీ, మంత్రుల మాటలను కానీ, చివరికి నా మాటలను కానీ వినట్లేదయ్యా. జోదం మీద ఉండేటువంటి వ్యామోహంతో వాటినన్నీ కూడా పెడచెవిని పెడుతున్నాడు. ఈ విధంగా మా మాటలను అభినందించకపోవడం అనేటువంటిది కేవలము మహాత్ముడైన నలమహారాజు యొక్క దోషమే అని నేను అనుకోవట్లేదు. ఏదో ఆవేశించింది తండ్రి, అందువల్ల ఇలా చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనో రాజు మోహంలో నా మాట వినట్లేదు అని నాకు అర్థమవుతుంది. అందువలన శరణం త్వాం ప్రపన్నాస్మి సారథే కురుమధ్వజ నహిమే శుద్ధ్యతే భావ కదాచిత్ వివశేదపి. అందువలన నా మనస్సు అసలు నిర్మలంగా లేదు. ఆ నిర్మలంగా లేనటువంటి నా యొక్క మనస్సులో కూడా ఎప్పుడైనా భావం మారచ్చు. కానీ నేను ఇప్పుడు నిన్ను శరణు కోరుతున్నానయ్యా, నా మాట ప్రకారం నువ్వు చేయవలసింది. నలస్య దైతానస్వాన్ యోజయిత్వా మనోజవాన్ యదమారోప్య మిథునం కుండినం యాతుమర్హసి. ఆ నలుడికి ప్రీతిపాత్రమైనటువంటి మనోవేగంతో వెళ్ళేటువంటి గుర్రాలను రథానికి పూంచినటువంటి వాడై మా పిల్లల్ని ఇంద్రసేనను కూడా రథం మీద కూర్చోబెట్టి నువ్వు కుండిన నగరానికి తీసుకుని వెళ్ళాలి. మమ జ్ఞాతిషు నిక్షిప్య దారకౌ స్యందనం తథా అశ్వాంశ్చేమాన్ యథా కామం వసనాన్యత్ర గచ్చవా. నా జ్ఞాతుల వద్ద ఈ పిల్లలిద్దరిని, అంటే నా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఆ పిల్లలిద్దరిని ఉంచు, క్షేమంగా ఉంటారు వాళ్ళు. నువ్వు రథాశ్వ సహితంగా నువ్వు ఎక్కడైనా యథేచ్ఛగా అక్కడే ఉండు, లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు, మళ్ళీ ఇక్కడికి రాకు నువ్వు అని ఆ వార్ష్ణేయుడికి చెప్పింది. దమంత్యాస్తు తద్వాక్యం వార్ష్ణేయో నలసారథి న్యవేదయదశేషేణ నలామాత్యేషు ముఖ్యసః. ఆ నలసారథి అయినటువంటి వార్ష్ణేయుడు దమయంతి చెప్పినటువంటి విషయాన్నంతా నలమహారాజు యొక్క ముఖ్యులైనటువంటి మంత్రులకి నివేదించాడు. వాళ్ళందరూ కూడా విన్నారు. విని తైస్సమేత్య వినిశ్చిత్య సోనుజ్ఞాతో మహీపతే యయో మిథునమారోప్య విదర్భాంస్తేన వాహినా. ధర్మరాజా, ఎప్పుడైతే మంత్రులతోటి విషయం చెప్పాడో మంత్రులు కూడా పర్యాలోచన చేసినటువంటి వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి
వాళ్ళ యొక్క అనుమతిని పొంది వార్ష్ణేయుడు ఈ పిల్లలిద్దరిని రథం మీద ఎక్కించుకుని విదర్భకు వెళ్ళాడు. హయాం సత్ర వినిక్షిప్య సూతో రథవరంచతం ఇంద్రసేనాంచతాం కన్యాం ఇంద్రసేనంచ బాలకం ఆమంత్య భీమం రాజానం ఆర్తశోచన్నలం నృపం అటమానస్తతో అయోధ్యాం జగామ నగరీం తదా. ఆ విదర్భ చేరినటువంటి వాడై భీమ మహారాజునికి నలుని విషయాన్నంతా తెలియజేశాడు. ఇంద్రసేనుణ్ణి కూడా వాళ్ళ దగ్గర ఉంచాడు. గుర్రాల్ని రథాల్ని కుండిన నగరంలోనే వదిలిపెట్టాడు. తిరిగి వార్ష్ణేయుడు అయోధ్యకు వెళ్ళాడయ్యా. ఋతుపన్నం సరాజానం ఉపతస్తే సుదుఃఖిత భృతిం చోపయయో తస్య సారథ్యేన మహీపతే. ఆ విధంగా దుఃఖంతో ఆ వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి రథసారథిగా జీవన భృతి పొంది అక్కడే జీవించడం మొదలెట్టాడు. ఇటు శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి కుండినం ప్రతి కుమారయో ప్రస్థాపనే షష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నలదమయంతుల సంతానాన్ని కుండిన నగరాన్ని చేర్చడం అనేటువంటి 60వ అధ్యాయం పూర్తయింది. 61వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. బృహదస్వ ఉవాచ. బృహదస్వుడి వృత్తాంతాన్ని అంతటినీ కూడా ధర్మరాజుకి చెబుతున్నాడు. తతస్తు యాతే వార్ష్ణేయే పుణ్యశ్లోకస్య దివ్యతః పుష్కరేణ హృతం రాజ్యం యచ్చాన్యద్వసు కించన. ఆ వార్ష్ణేయుడు విదర్భకు వెళ్ళిన తర్వాత ఆ పుష్కరుడు నలుని రాజ్యాన్ని ఇతర ధన సంపదలను కూడా కొద్దిగా కూడా మిగల్చకుండా మొత్తం అంతా కూడా జోదంలో హరించాడు. హృతరాజ్యం నలం రాజన్ ప్రహసన్ పుష్కరో అబ్రవీత్ జ్యోతం ప్రవర్తతాం భూయ ప్రతిపాణో అస్తి కస్తవా. ఈ రాజ్య సంపదలన్నీ కోల్పోయాడు నలుడు. అటువంటి నలుడిని చూసి పుష్కరుడు నవ్వుతూ పరిహాసం చేస్తూ, బాబు పందెం పెట్టడానికి నీ దగ్గర ఇంకేమైనా ఉంటే జోదానికి రావచ్చు, లేకపోతే ఇంక జోదం రావాల్సిన పని లేదు, ఎందుకంటే నీ దగ్గర ఉన్న సమస్తము కూడా జోదంలో ఎప్పటికే ఓడిపోయావు నువ్వు అని అన్నాడు అని చెబుతున్నాడు అతను. శిష్టాతే దమయంత్యేక సర్వమన్యజితం మయా దమయంత్యాహ పణస్సాధు వర్తతాం యది మన్యసే. నీకు ఇంక దమయంతి మాత్రమే మిగిలి ఉందయ్యా, మిగిలిందంతా కూడా జోదంలో పోగొట్టుకున్నావు. అందువలన దమయంతిని కూడా పణంగా పెట్టే తలంపు ఉంటే కనుక నువ్వు ఆట సాగించు, లేకపోతే కనుక ఆట ఇక్కడితో ఆప్ చేయి అన్నాడు. పుష్కరేణైవ ముక్తస్య పుణ్యశ్లోకస్య మన్యునా వ్యధీర్యతే హృదయం నచైనం కించిదబ్రవీత్. పుష్కరుడు అలా మాట్లాడేటప్పటికి నలుడి హృదయం కోపంతో భగభగలాడింది. అయినప్పటికీ కూడా ఏమీ చేయలేడు, ఎందుకంటే మొత్తం అంతా కూడా జోదంలో ఓడిపోయాడు. అందువల్ల పుష్కరుణ్ణి ఏమీ అనలేదుట. తత పుష్కరమాలోక్య నలహ పరమమన్యుమాన్ ఉత్సృజ్య సర్వగాత్రేభ్య భూషణాని మహాయసా. ఆ తర్వాత ఆ నలుడు కోపంతో ఉన్నటువంటి వాడి తన శరీరం మీద ఉండేటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తొలగించాడు. ఏకవాసాహ్యసంబీత సుహృచ్చోక వివర్ధన నిశ్చక్రామ తతో రాజా చక్వా సువిపులాం శ్రియం. ఆ నలమహారాజు సకల సంపదలను వదిలిపెట్టి ఒక్క వస్త్రాన్ని కట్టుకున్నటువంటి వాడై మిత్రులకు దుఃఖాన్ని పెంచుతూ అక్కడి నుంచి బయలుదేరేట. దమయంత్యేక వస్త్రాధా గచ్చంతం పృష్ఠతోన్వగా సతయా బాహ్యత సార్ధం త్రిరాత్రం నైషధో వసత్. దమయంతి కూడా ఆ నగరాన్ని విడిచిపెడుతున్నటువంటి నలుని వెంట కట్టుబట్టలతో బయలుదేరిందిట. ఇలా పట్టణాన్ని వీడి ఆ నలుడు దమయంతితో కలిసి 3 రాత్రులు మాత్రము ఆ పట్టణానికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నట్ట. పుష్కరస్తు మహారాజ ఘోషయామాస వైపురే నలేయ సమ్యగాతిష్ఠే సగచ్చేత్వధ్యతాం మమ. ఈ పుష్కరుడు రాజయ్యాడు. ఆ రాజైన తర్వాత పుష్కరుడు అందరినీ ఆజ్ఞాపించాడు, ఎవరైతే నలుడికి సహాయం చేస్తారో, ఎవరైతే నలుడితో స్నేహంగా ఉంటారో వాళ్ళు వధింపదగినటువంటి వాళ్ళు అని ప్రకటించేట. పుష్కరస్య తు వాక్యేన తస్య విద్వేషణేన చ పౌరాణ తస్య సత్కారం కృతవంతో యుధిష్ఠిర. ధర్మజ ఈ విధంగా పుష్కరుడు ఆజ్ఞాపించేటప్పటికీ విద్వేషపూరితమైనటువంటి ఆ పుష్కరుడి యొక్క మాటలు విన్నటువంటి పౌరులు పాపము ఏమీ చేయలేనటువంటి వాళ్ళే నలుని ఏమాత్రము గౌరవింపకుండా అతనికి ఏ విధమైన సహాయం చేయలేనటువంటి వాళ్ళు అయ్యారయ్యా. సతథా నగరాభ్యాసే సత్కారార్హో న సత్కృత త్రిరాత్రముషితో రాజా జలమాత్రేణ వర్తయన్. అంతటి మహారాజు
ప్రజలందరికీ ఎంతో మేలు చేసినటువంటి నలమహారాజు సత్కారార్హుడైనప్పటికీ కూడా ఏ విధమైన సత్కారాన్ని పొందకుండా నగరానికి వెలపలే నలుడు 3 రాత్రులు కేవలం నీటిని మాత్రమే తాగి జీవించేట. పీడ్యమాన క్షుధా తత్ర ఫలమూలా నికర్షయన్ ప్రాతిష్ఠిత తతో రాజా దమయంతి తమన్వగాత్. ఆ నలుడు ఆకలి బాధతోటి ఆ వృక్షాల నుండి వచ్చేటువంటి ఫలాలను కోసుకుని తింటూ బయలుదేరాడు. దమయంతి కూడా అతన్ని అనుసరిస్తూ వెడుతోంది. అలా వాళ్ళు క్షుధయా పీడ్యమానస్తున్నలో బహుతి దేహని అపశ్యకునాన్ కాంశ్చిత్ హిరణ్య సదృశచ్చదాన్. చాలా రోజులుగా ఆకలితో ఉన్నారు వాళ్ళు. అటువంటి నలుడికి ఓ రోజున బంగారు కాంతులతో ప్రకాశించే రెక్కలు ఉన్నటువంటి కొన్ని పక్షులు కనిపించేటప్పటికి వాటిని చూసాడు ఆయన. చూసి సచింతయామాస తథా నిషధాధిపతిర్బలి ఆస్తి భక్ష్యో మమాధ్యాయం వసుచేదం భవిష్యతి. ఆహా, ఈ పక్షులు నాకు ఆహారం అవుతాయి, అలాగే కాకుండా వాటి రెక్కలు బంగారమయంగా ఉన్నాయి కాబట్టి బంగారం కూడా లభిస్తుంది, కొంత ధనం కూడా లభిస్తుంది అని అనుకుని తతస్థాన్ పరిధానేన వాససా సమావృణో తస్య తద్వస్త్రమాదాయ సర్వే జగ్ముర్విహాయస. ఆ నలుడు ఏం చేశాడంటే తన ఉత్తరీయాన్ని ఆ పక్షుల మీదకి విసిరేటప్పటికి ఆ పక్షులన్నీ కూడా ఆ వస్త్రాన్ని కూడా తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయి ఉత్పతంత ఖగావాక్యం ఏతదాహుస్తతో నలం దృష్ట్వా దిగ్వాస సంభోమో స్థితం దీనమధోముఖం. అలా దిగంబరుడే ఉన్నటువంటి తల వంచుకుని దైన్యంతో ఉన్నటువంటి నలుణ్ణి చూసి ఆకాశానికి ఎగిరేటువంటి ఆ పక్షులు ఈ విధంగా పలికేట. వయం అక్షాహ సుదుర్బుద్ధే తబవాసో దిహీర్షవ ఆగత నహిన ప్రీతి సవాససి గతే త్వయి. ఓ బుద్ధిహీనుడా, మీరు కట్టుబట్టలతో వెళ్తుంటే మాకు సంతోషంగా లేదు, అందువలన ఆ వస్త్రాలను కూడా దొంగిలించాలనుకున్నాం మేము, అందువలన దిగంబరుడు అయినటువంటి నిన్ను చూసి సంతోషించడం కోసమనే ఈ వస్త్రాన్ని అపహరించడానికి వచ్చినటువంటి పాచికలము మేము అని ఆ పక్షులు పలికేట. తాన్ సమీపగతాన్ అక్షాన్ ఆత్మానంచ వివాససం పుణ్యశ్లోకస్తదా రాజన్ దమయంతి మదాబ్రవీద్. ఏషాం ప్రకోపాదైశ్వర్యాత్ ప్రత్యుతోహమనిందితే ప్రాణయాత్రాం నవిందేయం దుఃఖిత క్షుదయాన్వితః. ఏషాం కృతేన సత్కారం అకుర్వన్ మయినైషదాః ఇమే తే శకునా భూత్వా వాసో భీరుహరంతి మే. తన సమీపంలో ఉండేటువంటి పాచికలను చూసి పాపం వస్త్రహీనుడైనటువంటి నలుడు దమయంతితోటి ఈ విధంగా అన్నట్ల, దమయంతి, ఈ పాచికల కోసం వల్లనే కదా మనం ఈ విధంగా సమస్తమైనటువంటి సంపదల్ని కోల్పోయాము, ఆకలి బాధతో దుఃఖితులమై తిరుగుతున్నాం, మనము ప్రాణాలని నిలుపులేకపోతున్నాము, వీటి మూలంగా నిషధ దేశపు ప్రజల యొక్క గౌరవాన్ని కూడా నేను పొందలేకపోయాను, ఈ పాచికల పక్షుల రూపంలో వచ్చిన వస్త్రాన్ని కూడా అపహరించాయి. వైషమ్యం పరమం ప్రాప్త దుఃఖితో గతచేతన భర్త తేహం నిబోధేదం వచనం హితమాత్మన. అత్యంతమైనటువంటి విషమ పరిస్థితిని పొందాం మనం. దుఃఖిస్తూ చంచలమైనటువంటి మనస్సుతో దమయంతితోటి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నీ భర్తగా నీకు హితాన్ని కలిగించేటువంటి మాట నేను చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఏతే గచ్చంతి బహవః పంథానో దక్షిణాపథం అవంతిం వృక్షవంతంచ సమతిక్రమ్య పర్వతం. ఈ త్రోవలన్నీ కూడా వృక్షవంత పర్వతాన్ని దాటి అవంతి నగరాన్ని దాటి దక్షిణాపథానికి వెళ్ళేటువంటివి. ఏష వింధ్యో మహాశైలః పయోష్ణీ చ సముద్రగా ఆశ్రమాశ్చ మహర్షీణాం బహుమూల ఫలాన్వితాః. ఏష పంథా విదర్భాణాం అసౌ గచ్చతి కోసలాన్ అతః పరంచ దేశోయం దక్షిణే దక్షిణాపదః. అలాగే ఇది వింధ్య పర్వతము, ఇది పయోష్ణి నది, అనేక రకములైనటువంటి కందమూల ఫలముల చేత సుసంపన్నమైనటువంటి ప్రాంతంలో మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. ఇది విదర్భ రాజ్యానికి మార్గము, ఈ మార్గం కోసల రాజ్యానికి పోతుంది. ఆ తర్వాత దక్షిణంలో ఉన్నటువంటి దేశమంతా కూడా దక్షిణ దేశమే. ఏతద్వాక్యం నలో రాజా దమయంతిం సమాహితః ఉవాచ అసకృత్ ఆర్తో హి భైమీముద్దిశ్య భారత. బాధాతప్త హృదయుడైనప్పటికీ కూడా దమయంతిని ఓదారుస్తూ నలుడు ఆమెతో ఈ మాట చాలాసార్లు చెప్పేట. నీకు ఇష్టమైనటువంటి దేశానికి నువ్వు వెళ్ళు దమయంతి, నాతో ఉంటే నీకు కష్టాలే తప్ప మరొకటేమీ లేవు, అందువలన నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు అని పలికేటప్పటికీ పాపము
ఆమె అంటోంది, తతస్సా బాష్పకలయా వాచ దుఃఖేన కర్షిత ఉవాచ దమయంతి తం నైషధం కరుణం వచః. ఆ దుఃఖ భారంతో కన్నీరు కారుస్తూ జాలి గొలిపేటువంటి మాటలతోటి దమయంతి నలుడితోటి ఈ విధంగా మాట్లాడుతోంది. ఉద్వేజతే మే హృదయం సీదంత్యంగాని సర్వసః తవ పార్థివ సంకల్పం చింతయంత్యాహ పునః పునః హృతరాజ్యం హృతద్రవ్యం వివస్త్రం క్షుశ్రమాన్వితం కథముసృజ్య గచ్చేయం మహం త్వాం నిర్జనేవనే. ఓ మహారాజా, నీ యొక్క సంకల్పం విన్నటువంటి నా హృదయం దహించుకుపోతుందయ్యా. శరీరావయవాలన్నీ కూడా స్తంభించిపోతున్నాయి. రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, సంపదలను కోల్పోయావు, ఆకలితోటి ఉన్నావు, శ్రమ పడుతూ ఉన్నావు, వివస్త్రుడివై ఉన్నావు. ఇటువంటి మిమ్మల్ని విడిచిపెట్టి ఆ నిర్జనమైన అరణ్యంలో నేను ఎక్కడికి వెడతానయ్యా. శ్రాంతస్య తే క్షుధార్తస్య చింతయానస్య తత్సుఖం వనే ఘోరే మహారాజా నాశయిష్యామ్యహం క్రమం. ఆకలి బాధతో అలసిపోయి గత సుఖాన్ని గురించి ఆలోచించేటువంటి మీకు ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో బాధని పోగొట్టగలిగేటువంటి దాన్ని నేను ఒక్కతినే. నచ భార్యా సమం కించిత్ విద్యతే భిషజాం మతం ఔషధం సర్వదుఃఖేషు సత్యమే తద్బ్రవీమితే. సమస్త దుఃఖ సమయాల్లోనూ కూడా ఓదార్పు ఇవ్వగలిగినటువంటి భార్య ఒక్కతే. అందువల్ల భార్యతో సమానమైనటువంటి మందు ఏది లేదని వైద్యులందరూ కూడా చెబుతారు. అటువంటి సత్యాన్ని నీకు చెబుతున్నానయ్యా అని చెప్పింది. అంటే నలుడు అంటున్నాడు, ఏవమేతత్ యథార్థత్వం దమయంతి సుమధ్యమే నాస్తి భార్యా సమం మిత్రం నరస్యార్థస్య భేషజం. దమయంతి, నువ్వు నిజమే చెప్పావు. బాధాతప్తులైనటువంటి వాళ్ళకి భార్యతో సమానమైనటువంటి మిత్రుడు కానీ ఆమెతో సమానమైనటువంటి మందు కానీ లేదు. నచాహం త్యక్తకామస్త్వాం కిమలం భీరుశంకసే త్యజేయం అహం ఆత్మానం నచైవ త్వాం అనిందితే. ఓ దమయంతి, నిన్ను విడిచి వెళ్ళాలనేటువంటి కోరిక నాకు ఉన్నట్టుగా నువ్వు అనుమానపడుతున్నావు. కానీ నేను విడుస్తాను, కానీ నేను నిన్ను విడిచిపెట్టలేనమ్మా అని చెప్పాడు. అంటే దమయంతి అంటోంది, ఏది మాంత్వం మహారాజా న విహాతుమిహేచ్ఛసి తత్కిమర్థం విదర్భాణం పంథా సముపదిశ్యతే. అలా అయితే మహారాజా, నన్ను విడిచి వెళ్ళాలనే కోరిక లేకపోతే ఈ విదర్భ రాజ్యానికి వెళ్ళే మార్గం ఇది, దక్షిణ రాజ్యానికి వెళుతుంది, కోసల రాజ్యానికి పెడుతుంది అంటే ఈ మార్గాలు నాకెందుకు చెబుతున్నావు? నేను నీతో కలిసే కదా ప్రయాణం చేస్తాను. అందువలన నాకు ఈ ప్రయాణ మార్గాలతో పనేం లేదు. నువ్వు ఎలా వెళితే నీ వెనకాలే నేను ఉంటాను అని చెప్పింది. అవైమి చాహం నృపతే నతు మాం త్యక్తుమర్హసి చేతసా త్వపకృష్టేన మాం త్యజేథా మహీపతే. మహారాజా, నన్ను విడిచి నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, కానీ బుద్ధి పెడదారి పట్టి నన్ను విడిచి మట్టుకు వెళ్ళకు. పంథానం హి మమాభీక్ష్ణం మాఖ్యాసి చ నరోత్తమాతో నిమిత్తం శోకం మే వర్ధయస్యమరోపమే. ఈ విదర్భ కోసల రాజ్యాలకు దారులను నాకు చెప్పడం వల్ల నాలో గొప్ప దుఃఖాన్ని నువ్వు పెంచుతున్నావు. ఏమో ఏ క్షణంలోనైనా నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోతావేమో అనేటువంటి ఒక భయాన్ని నాకు కలగజేస్తున్నావు నువ్వు. యది చాయం అభిప్రాయ తవ జ్ఞాతిన్ వ్రజేదితి సహితావేవ గచ్చావహ విదర్భాన్ యది మన్యసే. విదర్భలో మా జ్ఞాతుల దగ్గర ఉండాలని నువ్వు అనుకుంటే అక్కడికి ఇద్దరం కలిసే వెళదాం. ఎందుకంటే మా రాజ్యం ఉన్నది కాబట్టి అక్కడికి వెళితే మనకు ఆశ్రయం ఇస్తారు, ఇవ్వకపోరు. అందువలన మనం వెళ్దామంటే ఇద్దరం కలిసే వెళదాం. లేదంటే మన ప్రయాణం మనం చేద్దాం. విదర్భరాజస్తత్రత్వం పూజయిష్యతి మానదా తేన త్వం పూజితో రాజన్ సుఖం బస్యసి నో గృహే. ఆ విదర్భరాజు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడు, వాళ్ళచే పూజింపబడుతూ సుఖంగా మన ఇంట్లో మనం ఉండొచ్చయ్యా, కావాలంటే అక్కడికి వెళదాము అని చెప్పింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలవనయాత్రాయాం ఏకషష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నలవనయాత్ర అనే 61వ అధ్యాయం పూర్తయింది. 62వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. నల ఉవాచ, నలుడు చెబుతున్నాడు, యథా రాజ్యం తవ పితు తథా మమన సంశయ నతు తత్ర గమిష్యామి విషమస్థ కదంచన. దమయంతి, మీ తండ్రి యొక్క రాజ్యం నీకెంతో నాకు కూడా అంతే సందేహం లేదు,
కానీ ఈ విషమ స్థితిలో మనం అక్కడికి వెళ్ళలేము, అది నాకు ఇష్టం లేదు. కథం సమృద్ధో గత్వాహం తవ హర్ష వివర్ధన పరిచ్యుతో గమిష్యామి తవ శోక వివర్ధన. ఎందుకంటే సమృద్ధమైనటువంటి స్థితిలో మనం పెడితే కనుక అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాని ఇలా హీనమైనటువంటి దశలో అక్కడికి వెళ్ళామంటే అది నీకు శోకాన్ని కలిగిస్తుంది. అందువలన నీ దుఃఖాన్ని పెంచినటువంటి వాడిని అవుతాను. అందువలన అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇతి బ్రువన్నలో రాజా దమయంతీం పునః పునః సాంత్వయామాస కళ్యాణీం వాససోర్ధేన సంవృతాం. ఈ విధంగా ఆ పలుకుతూ నలుడు ఆ దమయంతిని పాపం ఓరడించాడు. ఓరడించి ఆ తర్వాత తావేక వస్త్ర సంబీతౌ అటమానా వితస్తతః కృత్పిపాస పరిశ్రాంతౌ సభాంకాంచిదుపేయుత. ఒకే వస్త్రం చుట్టబెట్టుకుని ఆకలి దప్పులతోటి అలాగే వాళ్ళు పాపం కాలక్షేపం చేస్తూ అలాగే వెడుతున్నారు. వెడుతుంటే మార్గ మధ్యంలో వాళ్ళు ఒక సభలోకి వెళ్ళారు. సభ అంటే అదేదో సభ అని కాదు, విశ్రాంతి మందిరం ఎక్కడో ఉంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళి తాం సభాం ఉపసంప్రాప్య తదాస నిషధాదిభ్య వైదర్భ్యా సహితో రాజా నిషసాదమహీతలే. ఆ మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిషధాధీశుడు ఆ దమయంతో పాటు నేల మీద అక్కడ కూర్చున్నట్ట. సవై వివస్త్రో వికట మలిన పాంసు గుంఠిత దమయంచ సహస్రాంత సుష్వాపధరణీతలే. అందులో పాపము సరైన వస్త్రం లేనటువంటి వాడు, ధూళితో కప్పబడినటువంటి వాడు ఆ నలుడు అలసిపోయి నేల మీద దమయంతో పాటు నిద్రించేట. దమయంచపి కళ్యాణి నిద్రయా అపహృత తతః సహసా దుఃఖమాసాధ్య సుకుమారి తపస్విని. ఆ నలుడి మాటలు విన్నటువంటి ఆ సుకుమారి అయినటువంటి దమయంతి కూడా పాపం నలుడితో పాటు అలా కష్టాలు పడుతూ అట్లాగే కటికి నేల మీద అలా ఆలోచన చేస్తూ ఆమె కూడా నిద్రలోకి జారింది. సుప్తాయాం దమయంత్యాం తు నలో రాజా విశాంపతే శోకోన్మధిత చిత్తాత్మా నశ్మశేతే తథాపురా. ఆ దమయంతి నిద్రిస్తోంది, కానీ శోక సంతప్త హృదయుడైనటువంటి నలుడికి మాత్రం పూర్వం వలె నిద్ర పట్టలేదు. అతడికి మెలకు వచ్చింది. సతద్రాజ్యాపహరణం సుహృత్యాగం చ సర్వసా వనే చ తం పరిధ్వంసం ప్రేక్ష చింతాముపేయవాన్. ఒక్కసారి మళ్ళీ గతమంతా గుర్తుకొచ్చిన రాజ్యం అంతా పోవడం, మిత్రులందరినీ వదిలిపెట్టడం, ఈ వనంలో జరిగేటువంటి అవమానము, ఇవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. అతడు పాపం చింతాక్రాంతుడయ్యాడు. అయ్యి కిన్నుమే స్యాదిదం కృత్వా కిన్నుమే స్యాదకుర్వత కిన్నుమే మరణం శ్రేయ పరిత్యాగో జనస్యవా. ఏది చెయ్యాలి నేను ఇప్పుడు, ఏం చేస్తే నాకు మంచి కలుగుతుంది, ఏది చెయ్యకపోతే ఏమవుతుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అసలు అనేటువంటిది ఏమీ తెలవట్లేదు నాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలవదు, ఏం చెయ్యాలో తెలవదు, ఎలా ఉదరపోషణ చేసుకోవాలో తెలవదు, ఈ భార్యను ఎట్లా చూసుకోవాలో తెలవదు. ఇటువంటి అనేక రకములైనటువంటి అగమ్యమానమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. స్వజనాన్ని విడిచిపెట్టాలా, మరణించాలా, ఏది శ్రేయస్సో నాకు తెలియట్లేదు. మామియం హ్యనురక్తైవం దుఃఖమాప్నోతి మత్కృతే మద్విహీనా త్వియం గచ్చేత్ కదాచిత్ స్వజనం ప్రతి. నా యందు పాపం చాలా అనురాగం కలిగినటువంటి దమయంతి నా మూలంగా ఇటువంటి దుఃఖాన్ని పొందుతుంది. ఎంతో సుకుమారి, ఎంతో చక్కగా పెరిగినటువంటిది, అనేకములైనటువంటి సుఖాలు అనుభవించవలసినటువంటి దమయంతి చాలా బాధ పొందుతోంది నా వలన. నేను లేకపోతే ఈమె ఏం చేస్తుంది, ఎప్పటికైనా తన వాళ్ళ దగ్గరికి వెడుతుంది. అందువలన మయి నిస్సంశయం దుఃఖం ఇయం ప్రాప్స్యత్యనువ్రత ఉత్సర్గే సంశయస్యాత్తు విందేతాపి సుఖం క్వచిత్. నాతోనే ఉంటే కనుక ఈ దమయంతి దుఃఖాన్ని పొందుతూనే ఉండాలి, అందులో ఏమీ సందేహం లేదు. నేను విడిచిపెడితే ఏమో కొంతసేపటికి ఈ బాధ నుంచి బయటకు వచ్చి తనకి ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలవక తన వాళ్ళ దగ్గరికైనా వెడితే కాస్త సుఖాన్ని అనుభవిస్తుంది. అందువల్ల ఏ కొంచెం సుఖాన్నైనా పొందవచ్చునేమో అనేటువంటి సంశయం కలుగుతుంది నాకు. స వినిశ్చిత్య బహుదా విచార్య చ పునః ఉత్సర్గం మన్యతే శ్రేయ దమయంత్యానరాధిప. ఈ విధంగా ఆలోచించాడు నలుడు. ఇలా ఆలోచించి మళ్ళా ఆలోచించి దమయంతిని విడిచి వెళ్ళడమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. నచైషా తేజసా శక్య కైశ్చిద్ధర్షయితుం పతి యశస్విని మహాభాగా మద్భక్తేయం పతివ్రత. ఈ యశస్విని సాధ్వి అయినటువంటి దమయంతి సహజంగా తేజోవంతురాలు అయినటువంటిది కాబట్టి ఈమె ఎవ్వరి చేతనా అవమానింపబడదు, అందులో ఏమీ సందేహం లేదు.
తప్పనిసరిగా ఈమెను రక్షించుకోగలదు అని తెలుసుకున్నటువంటి వాడై ఏవం తస్య తదా బుద్ధి దమయంత్యామ్యవర్తత కలినా దుష్టభావేన దమయంత్యా విసర్జనే. ఈ విధంగా కలిచే ప్రేరేపితుడైనటువంటి ఆ నలుడు ఆఖరికి దమయంతిని కూడా విడిచి వెళ్ళాలనే తలచాడు. దాంతో దమయంతిని విడిచే విషయంలో కూడా ఈయనకి ఒక దుష్టభావం కలిగిందంటే ఏంటి, విడిచి వెళ్ళాలి అనేటువంటి భావం కలగడమే దుష్టభావం. అందువల్ల అటువంటి భావం కలిగినటువంటి వాడయ్యి ఆయన ఏం చేసేట, సో అవస్త్రతాం ఆత్మనశ్చ తస్యాశ్చాప్యేక వస్త్రతాం చింతయిత్వా జగాత్ రాజా వస్త్రార్ధస్యావర్తకర్తనం. వస్త్రహీనుడైనటువంటి ఆ నలుడు ఆ దమయంతి కట్టుకున్నటువంటి చీరలోనే కొంత భాగాన్ని తాను కట్టుకోవడానికి సన్నద్ధుడయ్యట. కథం వాసో వికర్తేయం నచ బుద్ధ్యేత మే ప్రియా విచించైవం నలో రాజా సభాం పర్యచరత్తదా. తన భార్య అయినటువంటి దమయంతి చీరని ఎలా కత్తిరించాలి, కత్తిరించేటువంటి సమయంలో ఆమెకు తెలియకుండా ఉండాలి, నిద్ర లేవకూడదు అని అలాగా ఆలోచిస్తున్నటువంటి వాడయ్యి ఆ ప్రాంగణంలో ఏదైనా వస్తువు లభిస్తుందేమోనని అటు ఇటు తిరిగినటువంటి వాడై అలాగా, అంటే అతనిలో కలి ప్రభావము, ఆ కలి ప్రభావము ఎప్పుడైతే ఒక మనిషిలో ఆవహించిందో అతనిలో అనేకములైనటువంటి దుష్టభావాలన్నీ కలుగుతూ ఉంటాయి. కలగడం వల్ల ఏమవుతుందంటే ధర్మానికి దూరం అవుతాడు. అందువలన ఏంటంటే అనేకములైనటువంటి కష్టాలకి ఎప్పుడైతే తాను ఆ కష్టాలని కొని తెచ్చుకున్నటువంటి వాడు అవుతాడు, కానీ స్వాభావికమైనటువంటి సత్యవర్తనం మటుకి అక్కడికి పోదు. అందువలన ఏ విధమైనటువంటి అకృత్యాన్ని చేయలేడు. అందువలన తాను అనేకములైనటువంటి కష్టాలు పడుతూ అలాగ నరుడు ఉంటాడు. ఉండవలసినటువంటి పరిస్థితి తీసుకొస్తాడు ఆ కలి. అందువలన అలాగా ఆఖరికి భార్యను కూడా ఆ సమయంలో వదిలిపెట్టడానికి అతను సిద్ధమయ్యాడు అని చెబుతూ స్వస్తి.